I am the light of the world. Subscribe Kristu Raju channel. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును. మతము స్థాపించయేసురాలేదు మార్గము చూపవచ్చెనయా. మతము స్థాపించయేసురాలేదు మార్గము చూపవచ్చెనయా. జీవ మార్గము చూపవచ్చెనయా. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు 2వ తారీఖు మే నెల శనివారం. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత యోహాన్ గారు రాసిన శుభవార్త నుండి 14వ అధ్యాయము వచనములు 7 నుండి 14 వరకు. మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగియుందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను చూసి ఉన్నారు అని పలికెను. అప్పుడు పిలుపు, ప్రభు, మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, పిలుపు, నేనెంతకాలము మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు. తండ్రిని చూపమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి యందును తండ్రి నా యందును ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు, కానీ తండ్రి నా యందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నా యందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టి అయినను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు పనులను చేయును, అంతకంటే గొప్ప పనులను చేయును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమ పరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగిననో చేసేదను. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, యేసయ్య ఈరోజు మనందరికీ కూడా తండ్రి యొద్దకు మార్గము, ఏ విధంగా తండ్రి యొద్దకు మనము వెళ్ళాలి, పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను మనకు యేసయ్య తెలియజేస్తున్నారు. అయితే ఆయన చెప్పిన మాట, మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగియుందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను చూసి ఉన్నారు అని అన్నారు. వెంటనే పిలుపు, ప్రభు, మాకు తండ్రిని చూపించండి. యేసయ్య అంటున్నారు, తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని పిలుపు నువ్వు విశ్వసించలేదా? ఎందుకంటే నేను చేస్తున్న ప్రతి కార్యము, ప్రతి పని, ప్రతి మాట కూడా తండ్రి దగ్గర నుండి వచ్చినవే. నా అంతట నేను ఏమీ చేయడం లేదు. నేను చేస్తున్న ప్రతి క్రియ కూడా నా అంతట నేను చేయలేదు. తండ్రి ఉద్దేశానుసారముగానే జరుగుతున్నాయి. తండ్రి నా యందు ఉంటూ ఆయన చేయాలి అనుకున్న పనులన్నీ కూడా ఆయన చేస్తున్నారు. మాట్లాడాలనుకున్న మాటలన్నీ మాట్లాడుతున్నారు. అంతేగాని నా అంతట నేను ఏ పని కానీ, ఏ మాట కూడా నేను మాట్లాడటం లేదు, ఏ పని కూడా నేను చేయటం లేదు, ఏ క్రియ కూడా నేను చేయటం లేదు అని యేసయ్య శిష్యులకు చెబుతున్నారు. మీరు విశ్వసిస్తున్నారా లేదా? తండ్రి నా యందు ఉన్నారని, నేను తండ్రి యందు ఉన్నానని విశ్వసించండి అని యేసయ్య పలుకుతున్నారు. మనం కూడా విశ్వాసంతో ఉండాలి. ప్రభు క్రీస్తులో తండ్రి ఉన్నారు,
మనం ప్రభు క్రీస్తుతో మాట్లాడితే తండ్రితో మాట్లాడినట్లే. ప్రభు క్రీస్తుని మనం ఆరాధిస్తే తండ్రి దేవుణ్ణి ఆరాధించినట్లే. ఎందుకంటే తండ్రి క్రీస్తులోను, క్రీస్తు తండ్రిలోను ఉన్నారు అని నేను విశ్వసించున్నాను, మీరు కూడా విశ్వసించాలి అని యేసయ్య ఈరోజు తెలియజేస్తున్నారు. నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేను చెప్పుట లేదు, తండ్రి నా యందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నానని, తండ్రి నా యందు ఉన్నాడని మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టి అయినా మీరు విశ్వసించండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించేవాడు నేను చేయు పనులను చేయను, నాకంటే అధికముగా చేయను అని అంటున్నాడు యేసయ్య. నేను ఏ పనులు చేశానో, ఏ కార్యాలు చేశానో, ఏ అద్భుత కార్యాలు చేశానో, నన్ను విశ్వసించిన వాడు నాకంటే అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది అర్థమైందా మిత్రులారా? ప్రభు క్రీస్తుని కానీ నువ్వు విశ్వసిస్తే, క్రీస్తు ప్రభు చెయ్యడానికి అంటే ప్రభు క్రీస్తు చేసిన కార్యాలే అద్భుతాలు, అంతకంటే 10 రెట్లుగా 100 రెట్లుగా ఎక్కువగా నువ్వు అద్భుత కార్యాలు చేయగలిగే శక్తిని నీలో నేను నింపుతానని యేసయ్య. ఇంకేం కావాలి మిత్రులారా? గుర్తుపెట్టుకోండి. తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకు మీరు నా పేరిట ఏమడిగినను నేను మీకు వసుకుతాను. నా పేరిట నన్ను ఏం అడగండి, మీకు ఏ అవసరం కోసమైనా, ఏ అనారోగ్యం కోసమైనా, ఏ బాధ అయినా, కష్టమైనా, కన్నీళ్ళైనా, మీరు నా పేరిట నన్ను ఏం అడిగినో నేను మీకు ఇచ్చేదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఈరోజు ఈ గొప్ప మాటలను మనకు తెలియజేస్తున్నారు. ఈ మాటలన్నీ విశ్వసించి నమ్మి మనం ప్రభు క్రీస్తుతో నడుచుకుందాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, ఈ దినం ఈ చిన్న వాక్య పరిచర్యను విన్న ప్రతి ఒక్కరిలో మీ పరిశుద్ధాత్మతో నింపండి. దేవుడు మమ్మ చేయబట్టి మీ సేవలను నడిపించండి, ఆయురారోగ్యాలను ప్రసాదించండి. ప్రభు ఈ వాక్య పరిచర్య విన్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మను నింపమని ఈ మనవల మానాథుడు మేకైక కుమారుడైన నజరుడైన యేసు నామములో ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.